అందరికీ హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పొద్దున్నే స్నానం చేసి ఇట్లా దేవుడి దగ్గర బొట్టు పెట్టుకొని స్టవ్కు బొట్టు రాసి గంధం రాసి బొట్టు అయితే పెట్టేశాను. స్వామివారికి వడపప్పు ఇష్టం కదా, పప్పు కడుక్కొని నీళ్ళు పోసి నానబెట్టాను. కడపకు పసుపు రాసి బొట్లు పెట్టాను. కుంకుమ బొట్టు పసుపు బొట్లు పెట్టి కడప మీద ముగ్గు కూడా వేసాం. మా బాబు మామిడాకులు తెచ్చాడు, తోరణం కట్టేస్తున్నాడు. గుమ్మాలకి తోరణాలు కట్టేసిండు. ఈలోగా నేను పులిహోరకు అన్నం వండుతున్నా. అన్నంలో కొంచెము నూనె, కొంచెం పసుపు వేసి అంతా ఒకసారి కలిపాను. అలా కలిపితే అన్నం కలర్ఫుల్గా కనపడుతుంది. అది అయ్యేలోగా మరో స్టవ్ మీద పరమాన్నానికి సిద్ధం చేశాను. పరమాన్నం ఉడికిపోయింది. ఉడికినాక బెల్లం వేశాను. అన్నం మెత్తగా ఉడికాక బెల్లం వేశాను. కొద్దిగా నెయ్యి వేశాను. పరమాన్నంలో పండుగ రోజు పాలు పొంగబెట్టి పోస్తే మంచిదంటారు. అందుకే నేను పాలు పొంగబెడుతున్నాను. చూడండి ఎలా పొంగుతున్నాయో పాలు. పాలు పొంగినాక బెల్లం మొత్తం కరిగిపోయింది, అన్నం ఉడికిపోయింది. పాలు పోసాను. పాలు పోసి ఎమ్మటే కలపకూడదు, పాలు ఇరిగిపోతాయి. పాలు కాగినాక చల్లారినాక పోసుకోవాలి, ఎమ్మటే కలపకూడదు. ఈలోగా జీడిపప్పులు, బాదం పప్పులు 1 స్పూన్ నెయ్యి పోసి వేయించాను. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి జీడిపప్పులు, బాదం పప్పులు వేసి అంతా కలిపాను. ఇప్పుడు ఒకసారి పరమాన్నం రెడీ అయిపోయింది. ఈలోగా అన్నం చల్లారిపోయింది. నేను పచ్చి చింతకాయతోటి పులిహోర చేశానండి. పచ్చి చింతకాయ ముద్ద చింతకాయల సీజన్లో స్టోరేజ్ చేసి పెట్టాను. దాంతో ఈరోజు పులిహోర చేశాను. పులిహోర అయితే రెడీ అయిపోయింది. చింతకాయ ముద్ద దానికి పట్టించేసాను. ఈలోగా పోపు కూడా పట్టించేసాను. అంతా కలిపేశాను. పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు తులసమ్మ దగ్గర పూజ చేశా. ఫస్ట్ నైవేద్యం కూడా పెట్టేసేవాడు. తర్వాత ఇంట్లో వడపప్పు, పానకము, పులిహోర, కొబ్బరికాయ కొట్టి పరమాన్నం పెట్టేసి ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా నా శ్రీరామనవమి పూజ కంప్లీట్ అయిపోయిందండి.